ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయితే ఆపరేషన్ చేయండి డాక్టర్. ఆపరేషన్ కి సుమారు 20 లక్షల వరకు ఖర్చు అవుతుందమ్మా. 20 లక్షల? డబ్బు గురించి మీరు ఆలోచిస్తే మనిషి ప్రాణాలు వదులుకోవాల్సి వస్తుంది. మీరు డబ్బులు ఎంత తొందరగా అరేంజ్ చేస్తే అంత తొందరగా ఆపరేషన్ చేస్తాం. మీరు ఆలస్యం చేసే ప్రతి క్షణం ఆవిడ ప్రాణం ప్రమాదానికి గురి అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇరవై లక్షల 2,000 రూపాయలు జేబులో ఉంటే పెద్ద పండగే మనలాంటి వాళ్ళకి. అలాంటిది 20 లక్షల రూపాయలంటే ఎక్కడి నుంచి వస్తాయి? లేదు పిన్ని, మా అమ్మని నేను ఎలాగైనా బతికించుకోవాలి. ఇప్పటికిప్పుడు 20 లక్షలు ఎవరిస్తారు నాకు? ఎక్కడి నుంచి తేవాలి? పల్లవి, నువ్వెంత ప్రయత్నం చేసినా 20 లక్షల రూపాయలంటే అది అయ్యే పని కాదే. మీ అమ్మ ఇంకా మనకు దక్కదే. పిన్ని, నువ్వలా మాట్లాడొద్దు పిన్ని. మా అమ్మ నేను బతికించుకుంటాను. డబ్బులు ఎలాగైనా తీసుకొస్తాను. ఇప్పుడే తీసుకొస్తాను. అమ్మని జాగ్రత్తగా చూసుకో పిన్ని. వస్తాను. ఇదేంటిది లాక్ చేస్తుంది? ఎక్కడికి వెళ్ళుంటారు వీళ్ళు? ఎక్కడికి వెళ్ళుంటారు? రీచబుల్ అని వస్తుంది ఏంటి? అయ్యో, ఇద్దరు ఫోన్లు కలవట్లేదే. ఇప్పుడెలా? త్వరగా ఆపరేషన్ చేయకపోతే అమ్మ ప్రాణాలకి ప్రమాదం అని చెప్పారు. ఎంత డబ్బు వీళ్ళు తప్ప ఎవరిస్తారు నాకు? వాళ్ళేదనే కరెక్ట్. వాళ్ళని అడగాలి. నన్ను వాళ్ళు ఏదన్నా పర్లేదు, వాళ్ళు తప్ప ఇంకే ఆప్షన్ లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఆ పల్లవి సింగింగ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయకూడదు. అవునా అంటే అది పాట పాడితే నేను ఇరుక్కుంటాను. నీకు రిస్క్ అని ఒకటే కాదు, ఆ పల్లవి రిస్క్ ఫ్రీ అయిపోకూడదు. అది కాంపిటీషన్ లో పాట పాడి గెలిచింది అంటే పల్లవికి ఒక ఎలివేషన్ వస్తుంది. దానికంటూ ఒక మంచి లైఫ్ వస్తుంది. అలా జరగకూడదు. దాని జీవితంలో ఏడుపు తప్ప ఎలాంటి ఎదుగుదల ఉండకూడదు. దానికున్న ఏ సంతోషం దానికి దక్కకూడదు. మేడం, మేడం, మేడం,
ఏమైంది? మేడం నాకు అర్జెంటుగా 20 లక్షల రూపాయలు కావాలి మేడం. ఇరవై లక్షలా? సరిపోతాయా? మేడం. నీ బాబు సొమ్మేమైనా ఇక్కడ దాచావా? అడగ్గానే తీసివ్వడానికి? సుమా, ఏంటా మాటలు? అసలు అంత డబ్బు ఎందుకు ఫ్రెండు? ఏడోకమ్మా, అసలు ఏమైందో చెప్పు. మా అమ్మ హాస్పిటల్లో ఉంది. వెంటనే ఆపరేషన్ జరగకపోతే మా అమ్మ నాకు దక్కదు. అప్పుడు ఇక్కడికెందుకు రావడం? ఎప్పుడు సపోర్ట్ చేసే నీకు ఇంకో అమ్ముంది కదా, అదే గుండమ్మ. తన్నడిగితే ఇస్తుంది కదా. అక్కడికి వెళ్ళాను మేడం. అక్కడ ఇంట్లో ఎవరూ లేరు. ఫోన్ చేస్తే కలవడం లేదు. ఓహో, అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకే ఇచ్చావన్నమాట. వాళ్ళు లేకపోయేసరికి వేరే దిక్కు లేక నేనే దిక్కు అనుకుని నా దగ్గరికొచ్చావు. అమ్మా, నువ్వేం బాధపడకు. 20 లక్షలు కదా, నేనిస్తాను. ఆగండి. ఎవరి కష్టం ఎవరికి దానం చేస్తారు? అలా అంటావేంటి మమ్మీ? అవతల వాళ్ళ అమ్మగారు ప్రాణాపాయ స్థితిలో ఉందని చెప్తుంది కదా. ఆవిడ తన కన్న తల్లైతే కాదు కదా. ఆవిడ నా కన్న తల్లి కంటే ఎక్కువ. ఎక్కువైతే ఏదో ఒకటి చేసి ఆవిడ్ని బతికించుకో. మేమేమి కాదనట్లేదే. డబ్బులు ఇవ్వడమైతే కుదరదు. సుమా, మీరు మాట్లాడకండి. అడ్డమైన వాళ్లకు దానం చేయడానిక ఇంత కష్టపడి సంపాదించింది? మేడం ప్లీజ్ మేడం, మీకు దండం పెడతాను. ఇప్పుడు మీరు తప్ప నాకు వేరే దిక్కే లేదు. ఆపరేషన్ చేయకపోతే మా అమ్మ దక్కదు.